డియర్ స్టూడెంట్స్, ఎవరైతే త్వరలో ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ యొక్క సెకండరీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి అర్థమైతే ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాస్తారు. ఎటువంటి స్కోర్ లాస్ కాకుండా మీరు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి సెక్షన్ 1 ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. సెక్షన్ 1లో ఇక్కడ ఆబ్వియస్‌గా మీకు తెలుసు. సెక్షన్ 1లో 10 క్వెషన్స్ ఉంటాయి. 10 2s ఆర్ 20 మార్క్స్. సో ఈ విషయం మీకు తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిల్-స్టడ్ ఎక్స్పెరిమెంట్? ఇది డైరెక్ట్ క్వెషన్. సో ఆయిల్-స్టడ్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెన్స్ ఏమిటి అన్నాడు. దానికి ఆన్సర్ ఏముంది ఇక్కడ చూడండి. ఆయిల్-స్టడ్ కంక్లూడ్ దట్ మూవింగ్ చార్జెస్ ఆర్ కరెంట్ ప్రొడ్యూసెస్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సరౌండింగ్ స్పేస్. అంటే మనకి ఏదైనా కండక్టర్‌లో ఛార్జ్ మూవ్ అవుతున్నా లేదా కరెంట్ వెళ్తున్నా దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫార్మ్ అవుతుంది అని రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వెషన్. ఇది రే ఆప్టిక్స్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లమ్ అడుగుతున్నాడు. 2 మార్క్స్ క్వెషన్. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ లాంగ్ వర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్. ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్. ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్కేవ్ మిర్రర్ నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలో ఉందట. దూరంలో ఉన్నప్పుడు మనకి అది ఒక ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తుంది. అది కూడా ఎట్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దగ్గర ఫార్మ్ చేస్తుందట. ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ అని ఇచ్చాడు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్‌లో చూడండి. ఫార్ములాకి 1 మార్క్ ఇవ్వమన్నాడు. అండ్ సబ్స్టిట్యూషన్ అండ్ రిజల్ట్‌కి 1 మార్క్ ఇవ్వమన్నాడు. సో ఆబ్వియస్‌గా ఇక్కడ మన మిర్రర్ ఈక్వేషన్ 1/f ఈస్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాము. 20 మార్క్స్ 20 సెంటీమీటర్స్ రాసాము. 2 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇక్కడ వి వాల్యూ, యు వాల్యూ ఒకటే. ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉందో అక్కడే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. మళ్ళా కింద ఇమేజ్ కూడా సేమ్ ఫార్మ్ అవుతుంది. ఇది కాన్కేవ్ మిర్రర్. ఎంత డిస్టెన్స్‌లో ఉందట? 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందంట పోల్ నుంచి. సో కాబట్టి అప్పుడు ఈ ఫోకల్ లెంగ్త్ ఏమవుద్దన్నాడు. సో కాబట్టి మనం ఆబ్వియస్‌గా ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాం. రాసినప్పుడు 1/40 ప్లస్ 1/40 2/40 అవుతుంది. f ఈజ్ ఈక్వల్స్ 20 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్? ఎర్త్ పోల్ దగ్గర కంపాస్ నీడిల్ ఉంచితే ఏమవుతుంది అన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ మనకి ఇది. ఆ ఆన్సర్ రాస్తే 2 మార్క్స్ ఇస్తుండు. ఇక్కడ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇట్ కెన్ బి డిఫ్లెక్ట్స్. నీడిల్ అనేది ఏ డైరెక్షన్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు BH వాల్యూ అనేది మనకు 0గా ఉన్నప్పుడు అని చెప్పేసి ఇస్తాడు. అది రాసిన లేదా ఇంకో ఆన్సర్ చూడండి. ఎట్ ద ఎర్త్ పోల్ ద కంపాస్ నీడిల్ కెన్ బి పుట్ స్ట్రైట్ డౌన్ ఇఫ్ ద నీడిల్ మూవింగ్ ఇన్ వర్టికల్ ప్లేన్ BH ఈజ్ ఈక్వల్స్ టు 0. మనము ఇఫ్ ద నీడిల్ అనేది మూవింగ్ ఇన్ వర్టికల్ ప్లేన్ కావాలట. BH వాల్యూ 0 అయితే అప్పుడు మనకి కంపాస్ నీడిల్ అనేది స్ట్రైట్ డౌన్ అవుతుందన్నాడు. ఇది రాసినా మనకు 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ క్వెషన్. సో ఫోర్త్ క్వెషన్ ఏమన్నాడంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కంటిన్యూయస్ క్లోజ్డ్ లూప్స్ ఉంటాయి. వై ఎందుకు అని అడిగాడు. సో దానికి ఇచ్చిన ఆన్సర్ ఏందంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి క్లోజ్డ్‌గా ఉంటాయి. రీజన్ ఏందంటే అవి ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఉండవు అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే సింగిల్ పోల్ ఉన్న మ్యాగ్నెట్స్ ఉండవు. లేదా మ్యాగ్నెటిక్ మ్యాగ్నెట్‌లో నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేవి ఎప్పుడు కలిసే ఉంటాయి అని చెప్పి రాస్తే మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. దాంతో పాటు ఇంకొక ఆన్సర్ మనకి జనరల్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే మీకు మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు మీకు ఇలా సింపుల్‌గా మనం ఎప్పుడైతే జనరల్‌గా ఉన్న ఏవైతే ఒక ఆన్సర్ ఉంటుందో ఇది రాసినా మీకు ఇస్తాడు. ఏంటి ఆన్సర్ అంటే ఔట్‌సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ లైన్స్ మూవ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని. ఇన్‌సైడ్ ద మ్యాగ్నెట్ దే కెన్ మూవ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అని. ఇది రాసినా మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. క్లియర్? అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై వాట్‌లెస్ కంపోనెంట్ ఆఫ్ ద కరెంట్? సో మీరు ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇచ్చిన టైటిల్ ఏమన్నాడంటే వాట్ లెస్ అన్నాడు. వాట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి యూనిట్ ఆఫ్ పవర్. లెస్ అంటే పవర్ లేదు అని అర్థం. సో ఒక సర్క్యూట్‌లో ఎప్పుడైతే మనకి కరెంట్ ఉన్నప్పటికి కూడా పవర్ 0 అవుతుందో దాన్నే మనం వాట్‌లెస్ కరెంట్ అంటాము. సో ఇక్కడ ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్‌లో
వన్ మార్క్ సపరేట్ చేశాడు. ఏంటి ఫస్ట్ 1 మార్క్ దేనికంటే కరెంట్ అండ్ వోల్టేజ్ వాటి మధ్య ఫేజ్ ఎంత ఉంటుందంటే π/2 ఉంటుందని మెన్షన్ చేయాలి. అప్పుడు కాస్ పై ఈస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు మనకి దెర్ ఈస్ నో పవర్ ఇన్ ద సర్క్యూట్, కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. సో ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. యాంగిల్ ఫేజ్ మెన్షన్ చేస్తున్నాడు 1 మార్క్ వస్తుంది. కాస్ పై వాల్యూ 0 అని, దానివల్ల మనకు వచ్చే పవర్ 0 అవుతుందని, దాన్ని మనం వాట్లెస్ కరెంట్ అని రాస్తే మనకి 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ గివ్ ది 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఏవైనా 2 యూజెస్ మెన్షన్ చేయమన్నాడు. సో ఏవైనా 2 యూజెస్ అన్నప్పుడు మనకి ఇక్కడ 7 ఉన్నాయి. ఈ 7లో మనకి ఎనీ 2 యూ కెన్ రైట్. సో మాక్సిమం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రిపేర్ అయితే బెటర్. మన ఎగ్జామ్ టైంలో మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏవైనా 2 రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. చూడండి, యూజ్ ఇన్ రిమోట్ కంట్రోల్ స్విచెస్, రిమోట్ కంట్రోల్లో వాడతామన్నాడు. ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్లో వాడతామన్నాడు. మిలిటరీ పర్పస్లో వాడతామన్నాడు. గ్రోత్ ఆఫ్ ది క్రాప్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్లో అండ్ ఫిజియోథెరపీలో అండ్ ఫోటోగ్రాఫ్స్ డ్యూరింగ్ ది నైట్ అండ్ ఫాగ్ కండిషన్స్. సో ఈ రెండింటి మనకి ఏదైనా 2 యూజెస్ రాస్తే ఒక్కో దానికి 1 మార్క్, ఒక యూజెస్కి 1 మార్క్ అన్నట్టు అర్థం. సో 2 రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఇది ఒక మెటల్ సర్ఫేస్ అయితే ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే కొంత ఎనర్జీ కావాలి. దాన్ని మనం ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అంటాము. అది డైరెక్ట్ డెఫినేషన్, దానికి 2 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద పీ టైప్ సెమీకండక్టర్ అండ్ వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ చార్జెస్ ఇన్ ఇట్. సో మనకి పీ టైప్ సెమీకండక్టర్ అంటే ఏమిటి అండ్ వాటిలో మెజారిటీ మైనారిటీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ పీ టైప్ సెమీకండక్టర్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ వస్తుంది. అండ్ వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ రాస్తే 1 మార్క్ వస్తుంది. సో ఇక్కడ మనకి విషయం ఏంటంటే మీరు ఇది గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్లో P3 అని గుర్తుపెట్టుకోండి, N5 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని మనము ప్యూర్ సెమీకండక్టర్కి యాడ్ చేస్తే ఫామ్ అయ్యేది పీ టైప్ సెమీకండక్టర్. పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని మనం యాడ్ చేస్తే ఫామ్ అయ్యేది ఎన్ టైప్ సెమీకండక్టర్స్. సో కాబట్టి అది మనకి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దానికన్నా ముందు ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ ఉంది. దానికన్నా చూద్దాం. ఇది వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ చార్జెస్ అన్నాడు. పీ టైప్ లో ఏంటి? హోల్స్ మెజారిటీ, హోల్స్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీస్ ఏమో ఎలక్ట్రాన్స్. సో 8th క్వశ్చన్ చూడండి, మిస్ అయింది. స్టేట్ ది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ యొక్క అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంది? డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ ది బోత్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఒకేసారి దాని యొక్క పొజిషన్ ని మొమెంటం మనం ఐడెంటిఫై చేయడం కష్టము అంటాము. సో దీనికి ఇంకో ఆన్సర్ ఉంటాడు. దాని ఇక్కడ డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఈస్ ఈక్వల్స్ టు h/2π అని రాస్తాం. దీన్ని కూడా మనము హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా? సో డైరెక్ట్ దానికి ఇది రాసి 2 మార్క్స్ ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి జాగ్రత్త. ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటిది? పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ని మనం ఆడుకున్నాం కదా. సో ఇక్కడ ఏవైతే 9th క్వశ్చన్ ఉందో ఆ 9th క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్లియర్ మెన్షన్ చేశాడు, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడెడ్ టు ది టెట్రావాలెంట్. ఓకేనా? అప్పుడు ఏం ఏర్పడుతుంది? పీ టైప్ ఫామ్ అవుతుంది. సో పీ టైప్ లో ఏంటంటే మెజారిటీ చార్జ్ క్యారీస్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. సో దీనికి 1 మార్క్, దీని వరకు 1 మార్క్ ఇస్తాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్, మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఓకేనా? మాడ్యులేషన్ లో బేసిక్ మెథడ్స్ ఏమి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ 3 ఉంటే ఖచ్చితంగా 3 మెన్షన్ చేయాల్సిందే, దానికి 2 మార్క్స్. సో ఈ విధంగా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ సెకండ్ ఇయర్ లో మనకి ఐడెంటిఫై అవుతుంది. సో ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిట్ మనము 4 మార్క్స్ క్వశ్చన్కి వస్తే మీకు తెలిసిందే కదా, 6 4 24 మార్క్స్ అంటే 8 ఇస్తాడు, మనకి 4 రాయాల్సి ఉంటుంది. 8 ఇస్తాడు, 6 రాయాల్సి ఉంటుంది. 2 చాయిస్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇక్కడ వై డస్ సెట్టింగ్ సన్ అపియర్ రెడ్? వై డస్ సెట్టింగ్ సన్ అపియర్ రెడ్? ఇది క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి దీనికి ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏవైతే డయాగ్రామ్ మీకు కనిపిస్తుందో ఆ డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది, ఫిగర్ కి 1 మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఏవైతే షార్ట్ మెటీరియల్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ డయాగ్రామ్ మెన్షన్ చేయడు, కానీ ఖచ్చితంగా డయాగ్రామ్ చేయాలి.
మిగతా ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉంటుందో దానికి 3 మార్క్స్, 4 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, డిస్కస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ when a polarized sheet is rotated between the crossed polarites. సో ఇది మనకి వేవ్ ఆప్టిక్స్ నుంచి ఇచ్చాడు. దాని యొక్క ఆన్సర్ మనకి ఇక్కడ 4 మార్క్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇది ఆన్సర్ ఈ 4 మార్క్స్ క్వెషన్ ఇచ్చాడు. ఏవైతే మనకి I is equals to I0 cos square theta దీన్ని ఉపయోగించి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో పోలరైజ్డ్ 1, పోలరైజ్డ్ 2 ఉంటుంది. వాటి మధ్య మనకి ఇలా ఇచ్చేసి లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆన్సర్ వేవ్ ఆప్టిక్స్ చాప్టర్లో ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చాడు. దానికి సేమ్ మనకి టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం లా ఉంటుంది. అదే ఆన్సర్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. చదువుకుని జాగ్రత్తగా. నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో మనకి ఏవైతే డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, ఇది కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా 4th చాప్టర్ నుంచి చూడడం జరిగింది. దీనికి 4 మార్క్స్ క్వశ్చన్. దీనికి కూడా స్టేట్మెంట్ కి 1 మార్క్. ద ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్. సో ఏవైతే మనకి ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ 3 మార్క్స్, టోటల్ గా 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ది ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఈ 2 క్వశ్చన్లు బాగా రిపీట్ అవుతుంటాయి. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారల్ కాంబినేషన్. సో దాంట్లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటీ ఇచ్చాడు. అండ్ డెరైవ్ ది ఫార్ములా ఫర్ ది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారల్ కాంబినేషన్. సో ఏవైతే మనకి ప్యారల్ కాంబినేషన్ ఉంటుందో ఆ ప్యారల్ కాంబినేషన్ లో స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి జాగ్రత్తగా. సో ఏవైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్ 1 మార్క్ ఇచ్చాడు. ఫిగర్ 1 మార్క్, ఫిగర్ కి ఏమో 1 మార్క్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డయాగ్రామ్ క్లియర్గా టెక్స్ట్ బుక్ చూసుకునేక. సో ఇక్కడ మనకి ఈ డెరివేషన్ C+C1 + C2 + C3 ఉంది కదా. దీనికి 3 మార్క్స్ ఇచ్చాడు. ఓన్లీ డయాగ్రామ్ కి 1 మార్క్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ లో మనం కరెక్ట్ గా డాట్ మెన్షన్ చేయాలి. ఈ బ్యాటరీకి సంబంధించినటువంటిది కరెక్ట్ గా ఉండాలి. ఈ ప్లేట్స్ మీద ఛార్జ్, ఏ ఛార్జ్ ప్లస్ ఏ ఛార్జ్ మైనస్ అది కూడా క్లియర్ గా ఉంటేనే 1 మార్క్ ఇస్తాడు. డయాగ్రామ్ ఎట్లా పడితే గీస్తే మార్క్ ఇవ్వడు. కాబట్టి డయాగ్రామ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బయోట్ సావర్ట్స్ లా. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బయోట్ సావర్ట్స్ లా ఇచ్చాడు. సో దానికి కూడా మనకి ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడు చూడండి. స్టేట్మెంట్ 1 మార్క్ ఇచ్చాడు. ఏవైతే మనకి డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ ఒకటి మనకి డెఫినేషన్ ఉంటుంది స్టేట్మెంట్. దానికి 1 మార్క్ ఇచ్చాడు. డయాగ్రామ్ ఇలా ఇలా ఉండేసి మనకి ఒక డయాగ్రామ్ ఇలా ఉంటుంది. దానికి 1 మార్క్ ఇచ్చాడు. ఇక్కడ పి అనే పాయింట్ తీసుకుంటాం. ఇది ఆర్ అంటాం, దీన్ని డిఎల్ అంటాం. ఒక డయాగ్రామ్ ఉంటుంది. సో దానికి 1 మార్క్ ఇచ్చాడు. అండ్ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ కి 2 మార్క్స్. సో ఈ విధంగా ఎగ్జామ్ లో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఈ స్టైల్లో రాస్తే మనకి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి 16th క్వశ్చన్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ కాయిల్స్ హ్యాస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. సో మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ 1.5 హెన్రీ అన్నాడు. ఇఫ్ ద కరెంట్ ఇన్ వన్ కాయిల్ ఈస్ చేంజ్ ఫ్రమ్ 0 to 20 amperes. ఫస్ట్ 0 ఉంది, తర్వాత 20 amperes అట. ఎంత టైంలో? 0.5 seconds లో. దెన్ వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ విత్ ద కాయిల్. సో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ నేను కూడా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటే జాగ్రత్త చూసుకోండి. చాప్టర్ వైజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. దాంట్లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ చూస్తే మనకి ఏమవుతుందంటే ఫార్ములా వచ్చేసి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎం ఇంటూ డిఐ బై డిటి దట్ ఈజ్ ఈక్వల్స్ టు డిపై బై డిటి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాకి 1 మార్క్ ఉంది. సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ డెరైవ్ చేస్తే మనకి 3 మార్క్స్ ఇస్తున్నాడు. అది 4 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బోర్ సెకండ్ పాస్టులేట్ ఆఫ్ క్వాంటైజేషన్. సో మనకి బోర్ యొక్క సెకండ్ పాస్టులేట్ ని మనం డి బ్రోగ్లీ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి తెలిసిందే. సో దానికి సంబంధించి 4 మార్క్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో డి బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద బోర్ సెకండ్ పాస్టులేట్. సో ఈ మొత్తం రాయాలి. రాస్తే మనకి 4 మార్క్స్ ఇస్తాడు. సో ఇక్కడ డైరెక్ట్ 4 మార్క్స్ మెన్షన్ చేశాడు. ఈ 4 మార్క్స్ మెన్షన్ చేసినప్పుడు సో దానికి ఎక్కడి నుంచి ఎలా ఇవ్వాలనేది ఆ ఎగ్జామినర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మొత్తం రాసి 4 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ నువ్వు సగం ఆన్సర్ రాసి
కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసినా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసినా దాన్ని బేస్ చేసుకొని వాడు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో సెమికండక్టర్ డివైస్‌లో మనకి ఇచ్చాడు డిఫైన్ నాండ్ అండ్ నార్ గేట్స్ అండ్ దేర్ ట్రూత్ టేబుల్స్. సో ఇక్కడ నాండ్, నార్‌కి సంబంధించిన ట్రూత్ టేబుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. మనకి అది 4 మార్క్స్ క్వెషన్‌గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్‌ది నాండ్ ఇచ్చాడు. దిస్ ఈస్ ద నాండ్. ఇక్కడ మార్క్స్ 4 మార్క్స్ క్వెషన్‌లో నాండ్‌కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నార్‌కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ, బి ఇన్‌పుట్ మనకి జనరల్‌గా AND గేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ అర్థమెటిక్ మల్టిప్లికేషన్. సో 0, 0 తీసుకుంటే అక్కడ ఏమొస్తది? 0 వస్తది. దేంట్లో? ANDలో. సో నాండ్ అంటే దానికి అపోజిట్ కాబట్టి 1 వస్తది. ఇక్కడ 0, 1 తీసుకుంటే ఎంత వస్తది? 0 వస్తది. దానికి అపోజిట్ 1. 1, 0 తీసుకుంటాం 0 వస్తది. ఇక్కడ 1. ఇక్కడ 1, 1 తీసుకుంటాం ఇక్కడ 1 వస్తది. దానికి అపోజిట్ 0 వస్తది. సో కాబట్టి ఏవైతే AND గేట్ ఉందో ఆ AND గేట్ యొక్క అవుట్‌పుట్‌కి అపోజిట్‌లో వచ్చేది NAND గేట్. అదే విధంగా మనకి NOR గేట్ తీసుకుంటాం. NOR గేట్ అనేది నథింగ్ బట్ మనకి అడిషన్ ప్రాపర్టీని చూపిస్తుంది. ఆ అడిషన్ ప్రాపర్టీకి సంబంధించిన అవుట్‌పుట్ ఏవైతే ఉందో దానికి అపోజిట్ వచ్చేది మనకి NOR గేట్. సో కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 4 మార్క్స్ క్వెషన్‌లో మనకి NAND గేట్ ట్రూత్ టేబుల్‌కి 2 మార్క్స్, NOR గేట్‌కి 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అది మీరు గుర్తుంచుకోండి. అదే విధంగా ఇక్కడ మనకి లాంగ్ ఆన్సర్స్ తెలుసు కదా! మనకి 3 ఇస్తాడు. 2 ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి 2 8 జార్ 16. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది apparent frequency of sound heard when the source is in motion with respect to the an observer is at rest. సోర్స్ మూవ్ అవుతున్నప్పుడు అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నప్పుడు మనకి డెరైవ్ చేయమన్నాడు. దానికి కాంబినేషన్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏవైతే స్టేట్మెంట్ డాప్లర్ ఎఫెక్ట్ ఉందని 1 మార్క్ స్టేట్మెంట్ ఉంటుంది. ఫిగర్ కి 1 మార్క్ ఉంటుంది. డెరివేషన్ సోర్స్ ఈజ్ అట్ రెస్ట్ మోషన్ అండ్ అబ్జర్వ్ రెస్ట్ దాన్ని రాస్తే మనకు 4 మార్క్స్ వస్తుంది. ప్రాబ్లం కి 2 మార్క్స్. అర్థమవుతుందా? సో ఓవరాల్ గా ఇది పార్ట్ ఏ క్వశ్చన్ కి పార్ట్ ఏ అనుకుంటే 19 ఏ అనుకుంటే దానికి 6 మార్క్స్ ఉన్నాయి. ప్రాబ్లం కి ఏమో 2 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి మళ్ళీ ఈ 6 ని ఎలా స్ప్లిట్ చేస్తున్నాడు? డాప్లర్ ఎఫెక్ట్ 1 మార్కు, డయాగ్రామ్ కి 1 మార్కు, డెరివేషన్ కి 4 మార్క్స్. ఓకేనా? సో ఈ విధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 20th క్వశ్చన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో స్టడీ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. హౌ ద పొటెన్షియోమీటర్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇది మనకి 20లో ఏ అనుకోండి. దాని కింద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఇట్ ఈస్ బి. ఓకేనా? సో ఇప్పుడు దానికి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఇస్తున్నాడో చూద్దాం. చూడండి మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ స్టేట్మెంట్ 1 మార్కు, డయాగ్రామ్ కి 1 మార్కు, ఇంటర్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం 4 మార్క్స్. అంటే ఈ ఏవైతే నేను మీకు చెప్పానో పార్ట్ ఏ కి దానికి 6 మార్క్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ వస్తాయి. ఈ 6 లో మళ్ళీ దేనికి స్టేట్మెంట్ కి 1 మార్కు అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్ రెసిస్టెన్స్ 4 మార్క్స్ అండ్ డయాగ్రామ్ 1 మార్క్. సో ఈ విధంగా మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఏవైతే ఇక్కడ డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ గురించి మనం మాట్లాడాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. లాస్ట్ ఈ చాప్టర్ ఈ పేపర్ లో మనకి లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ ది లేబుల్ డయాగ్రామ్. సో దీనికి సంబంధించి మనకి ప్రాబ్లం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలాంటి ఆన్సర్ రాయడం బెటర్ మనకి. సో ఈ పైన రెండింటిలో ఒకటి ఖచ్చితంగా రాయాల్సిందే కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం చేస్తే నో ప్రాబ్లం. కానీ చేయలేను అనుకున్నప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ బ్రెయిన్ చేయడం చాలా మంచిది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ 1 మార్క్ ఉంది. లేబులింగ్ పార్ట్స్ ఆ పార్ట్స్ మెన్షన్ చేస్తే 1 మార్క్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 5 పార్ట్స్ ఏవైతే మనకి 5 పార్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆబ్వియస్లీ దానికి 8 మార్క్స్ ఇస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ 1 మార్కు, ఫిగర్ కి 1 మార్కు,
లేబులింగ్ ఆఫ్ పార్ట్స్ లేబుల్ చేయడం 1 మార్కు అండ్ ఆ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం 5 మార్క్స్. సో కాబట్టి ఈ విధంగా మనము ఆన్సర్స్ రాస్తే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో న్యూక్లియర్ రియాక్టర్ మొత్తం ఇప్పుడు ఏదైతే నేను మాక్సిమం డిస్కస్ చేశానో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి చాప్టర్ వైజ్ వీడియోలో ఉన్నాయి. వాటిని చూసి మీకు డౌట్స్ ఉంటే వాటిని చూసి క్లారిఫై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.